జై గురుదేవదత్త. ఈరోజు మనం జిన్నాయిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చాము. ఇది ఆదిబట్ల రావిర్యాల దగ్గరలో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో జిన్నాయిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారిని దర్శించుకుందామని వచ్చాను. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా పురాతనమైన దేవాలయం ఇది. స్వయంభూ దేవాలయం ఇది. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇది మెయిన్ ఎంట్రన్స్. స్టెప్స్ ఇక్కడ నుంచి ఉన్నాయి, ఇక్కడ నుంచి ఎక్కి వెళ్ళాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం మృత్యోర్నమామ్యం. ఇది యాగశాల, యాగమండపం. వీరం మహావిష్ణు ఇక్కడ కూర్చోవచ్చు. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతం నృసింహం భీషణం భద్రం. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇక్కడ హోమగుండం, ఆంజనేయ స్వామి, యాప చెట్టు. ఇది మెయిన్ టెంపుల్ ధ్వజస్తంభం. ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి, చేసుకొని ధ్వజస్తంభం. ఇది చాలా పురాతనమైన దేవాలయం. శివాజీ మహారాజు కట్టించాడని ప్రసిద్ధి. ఇది మెయిన్ టెంపుల్. ఇప్పుడు బంద్ అయిపోయింది మెయిన్ టెంపుల్. సాయంత్రం 6 గంటలకు తెరుస్తారు. అయినా కానీ స్వామివారు చూస్తానికి ప్రయత్నం చేద్దాం. కనబడట్లేదు మూలమూర్తి. ఆలయం చుట్టుప్రక్కల మొత్తం తిరుగుతాం. ఉగ్రం వీరం విష్ణు జ్వలంతం సర్వతం నృసింహం భీషణం భద్రం. ఇది చూడండి, ఛత్రగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యం. ఇది చాలా పురాతన దేవాలయం. ఛత్రపతి శివాజీ మహారాజ్ కట్టించాడని ప్రసిద్ధి. ఇక్కడ ఆలయ చరిత్ర చెప్తుంది. ఇక్కడ మనకు శివాలయం కూడా ఉంది. శివాలయం దర్శిస్తాం. నందీశ్వరుడు, అమ్మవారు, శివాలయం. ఇక్కడ విశేషం ఏమిటంటే 2 పానవట్టాలు ఉన్నాయి, దర్శించుకోవచ్చు మీరు. చూడండి, ఇది ఒక కింద ఒక పానవట్టం, పైన ఒక పానవట్టం, దానిపైన లింగం. ఇది చాలా పురాతనమైన శివలింగం. ఇక్కడ చేసే పూజ మనకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ చేసే అభిషేకం కానీ పూజ కానీ ఈ శివాలయంలో, ఈ ఆలయంలో చాలా పురాతన ఆలయం కాబట్టి, స్వయంభూ ఆలయం కాబట్టి మనకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు, లక్ష్మీ అమ్మవారు. ఆలయ చుట్టుప్రక్కల చూద్దాం మనం. ఇది చూసుకోవచ్చు ఆలయం చుట్టుప్రక్కల. ఇది మొత్తం ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఆలయం చుట్టుపక్కల. ఇది ఆలయం వెనక వైపు. ఇక్కడ ఊరు, చిన్న ఊర్లో ఉన్నాయి. ఇక్కడ అన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి మొత్తం. ఇవన్నీ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇది ఆదిబట్ల దగ్గర కొంగరకలం రావిరాల దగ్గరలో ఉంటుంది. జిన్నాయిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని పిలుస్తారు. ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతాయి. చూడండి, ఇవన్నీ చాలా పురాతనమైన దేవాలయం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఎవరు ఉండరు. సాధన చేసుకోవడానికి బాగుంటుంది. 2 మామిడి చెట్లు. వినాయకుడు, గణపతి నమః. చూడండి, చాలా పురాతనమైంది ధ్వజస్తంభం. ఇప్పుడు కిందకి కూడా వెళ్ళి చూసాం.
ఇక్కడ అన్ని రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ రూమ్లు కూడా అవైలబుల్ ఉంటున్నాయి. ఇక్కడ ఇంకొక ద్వారం నిర్మిస్తున్నారు నూతనంగా, తూర్పు ద్వారం నిర్మిస్తున్నారు. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి అమావాస్యకు వచ్చి నిద్ర చేస్తారు చాలామంది భక్తులు. అమావాస్యకి ఇక్కడ భజన ఉంటుంది, పల్లకి ఊరేగింపు ఉంటుంది స్వామివారిది. ప్రతి అమావాస్యకు చాలామంది దూర దూర ప్రదేశాల్లో వచ్చి ఇక్కడే నిద్ర చేస్తారు. ఇక్కడ భోజన వసతి కూడా ఉంటుంది రాత్రిపూట. అమావాస్యకు ఒకప్పుడు అయితే చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా ఎక్కువ మంది వస్తున్నారు భజన చేయడానికి. అంతా చూడండి, ఇదంతా రాజుకోట, రాజుల కోటలాగా ఉంది మనకు ఆలయం మొత్తం. ఇక్కడ ఇంకో ద్వారం నిర్మిస్తున్నారు. జయ గురుదేవదత్త. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ దేవాలయం. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి. సాధనకు చాలా మంచి యోగ్యమైన ప్రదేశం అని చెప్పవచ్చు. ఎవరైనా ప్రశాంతంగా సాధన చేసుకునేవాళ్ళు ఇక్కడ ఎప్పుడైనా రావచ్చు. ఈరోజు సండే కాబట్టి కొద్దిగా జనాలు ఉన్నారు, ఎప్పుడైతే ఇంతమంది కూడా ఉన్నారు. చూసుకోండి యాగశాల. స్వామివారిని చూసుకోవచ్చు. స్వామివారి మనం డైరెక్ట్ చూడలే కదా, ఇక్కడ చూడండి ఇలా ఉంటారు స్వామివారి లోపల మూలమూర్తి. ఇక్కడ స్వామివారి అద్దాల మండపం ఉంది, దర్శించుకుందాం. ఈ దేవాలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6 నుంచి 8 వరకు గరుడ ఆల్వారు. నమో లక్ష్మీ నారసింహ.